ప్రధానంగా మొన్న రేవంత్ రెడ్డి గారి భాష గురించి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ అసలు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే భాషలు కాదు అవని మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇక వీళ్ళ గురించే చెప్పాలి తమ్మి. ఆయన బండి సంజయ్ అనే మాటలు విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడు, మొన్న జూబ్లీస్ ఎలక్షన్ అప్పుడేమో మొలతాడంటాడు. మొలతాడు కట్టుకున్న వాళ్ళందరూ ఓట్లు వేయాలి, లేకపోతే కాంగ్రెస్ లో కోటేస్తే ఏంది ఏం ఖాన్ బేగం హిల్స్ చేస్తాడట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి గెలిచినాగా మరి చేసినావు మేము. వీళ్ళు తమ్ముడు మొలతాడు గురించి ఏమో బండి సంజయ్ మాట్లాడతాడు, పౌరుషం గురించి ఏమో కేటీ రామారావు మాట్లాడతాడు. వీళ్ళని ఏమనాలి తమ్మి? బండి సంజయ్ కి చదువు లేదు కాబట్టి మరి నేను కరెక్టే. మరి మొలతాడున్నాడు ఓటు ఎందుకు వేయలేదు? మరి ఎందుకు వేయలేదు సంజయ్ అన్న చెప్పాలి మరి దానికి సమాధానం. నువ్వేమో సెక్యులరిజం అంటావు, నువ్వేమో రాముడు అంటావు, మరి మీ మోడీ గారేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో దాడులు చేస్తారు క్రిస్టియన్స్ల మీద. మరి మోడీ గారు పోయేమో నిన్న సెలబ్రేషన్ చేసుకున్నారు. అంటే మీరు మీ ఆమె ఎవరు? మీ మాధవీలత ఉంది చూడు, మాధవీలత ఆమెనేమో మీ మధ్యదేవాలకు వచ్చి ప్రార్థనలు చేస్తుంది. మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, మీరు మొలతాళ్ళ గురించి మీరు మాట్లాడతారు. కరెక్టేనా చెప్పండి? మీరు మాలాంటి వాళ్ళతో అనిపించుకునే స్థాయికి మీరు దిగజారంటే మీరు మాట్లాడిన భాషనే కదా సంజయ్ అన్న. కొంచెం అన్నా ఆలోచించండి అన్న. మీరు మాట్లాడే భాష ప్రతి ఒక్కరం హిందువులకి బాధగా ఉంది. హిందువులం అయినప్పుడు మొలతాడు గురించి దేవుళ్ళ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. ఎవరు మొలతాడు ఆడు కట్టుకుంటాడు, ఎవడు ఓటు వాడు వేసుకుంటాడు, ఎవరిని ఏ దేవుడిని పూజిస్తా ఆ దేవుని పూజిస్తాడు. మీరు చెప్తే కాదు. రాజ్యాంగం షట్టర్ క్లోజ్ చేసే టైం వచ్చిందా బీజేపీకి? మరి ఇప్పుడున్న పరిస్థితి 100% కదా. మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చూసినాం కదా మనము. ఊర్లలో కనీసం జెండా మాస్టర్ కూడా ఎవరు లేడు. కేల్కతం దుకాన్ బంద్. ఏముందాడు? ఏదో ఆ ఓట్ చోరీలలో మొత్తం కింద మీద చేసి అట్లా ఇట్లా నెగ్గుకుంటూ వస్తారు. కానీ ఎప్పుడైనా అబద్ధం అనేది నిజం అనేది నికాస్ అయిందే. 100% వాళ్ళ నూకలు చెల్లినాయి తమ్ముడు.